ఫ్రెండ్స్, ఈరోజు మురమురాల దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల మురమురాలు, ఇవి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నీట్గా కడుక్కొని కాసేపు నానబెట్టుకున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వ, ఉప్మా రవ్వ 1 కప్పు, సగం కప్పు పెరుగు, రెండు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మురమురాలు ఇవి ఒక 10 నిమిషాలు నానాలండి. నానితే చాలా బాగా వస్తుంది దోశ, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మురమురాలు నానినాయి కదా, తీసి వాటర్ తీసేసి మిక్సీలో వేసుకోవాలి. రవ్వ మురమురాలు 2 కలిపి బ్యాటర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, 3-4 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మరి లూజ్గా ఉంటే ఇది దోశ బాగా రాదండి, కొంచెం థిక్గానే ఉండాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నా. ఊతప్పం లాగానే రావాలి, బ్యాటర్ అలాగే ఉండాలి. పల్సగా అయితే మనకు వెజిటేబుల్ అన్నీ బయటకు కనపడుతుంది. కొద్దిగా కారం వేసుకున్నాను నేను, మిర్చి తగలదని. బాగా కలుపుకుంటేనే దాని టేస్ట్ వస్తుందండి. ఉప్పు, కారం, క్యాప్సికమ్ అన్నీ వేసినాం కదా, అవన్నీ మిక్స్ అయితేనే పిండికి టేస్ట్ తెలుస్తుంది. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగానే ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ పట్టదండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎంత స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంది. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మాత్రమే కాల్చుకోవాలి, హైలో కాల్చుకుంటే ఇది లోపల ఉడకదు.
చట్నీతో తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే